అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, నమస్కారం. మీ అందరికీ స్వాగతం రోమ్ విత్ సలీం ఛానల్కి. మన కాశ్మీర్ ట్రిప్లో ఇది 6వ మరియు ఫైనల్ ఎపిసోడ్. ఈరోజు మనం వెళ్తున్నాం మంచు ముత్యాల స్వర్గం సోన్మార్గ్ వైపు. వీడియో చివరి వరకు చూడండి, ఇది నిజంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఈ ఉదయం 8 గంటలకు మనం శ్రీనగర్ నుంచి బయలుదేరాం. మంచు ముత్యాల అందాలను చూడటానికి మన ప్రయాణం సోన్మార్గ్ వైపు మొదలైంది. రహదారి పైన రోడ్డు కనిపిస్తుంది. సోన్మార్గ్ 50 కిలోమీటర్లు, కార్గిల్ 169 కిలోమీటర్లు. మన గమ్యం దగ్గరగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మేఘాలలో నిండిన ఆకాశం, చల్లని గాలి, అద్భుతమైన రహదారి. ఉదయం వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. రహదారి రెండు వైపులా పొడవైన మంచుతో కప్పబడిన కొండలు. ఇది నిజంగా హెవెన్లా అనిపిస్తుంది. రహదారి పక్కన ప్రవహిస్తున్న నీటి దారలు. ఆ నీటి శబ్దం ఒక మెలోడీ లాగా ఉంది. నేచర్ మ్యూజిక్ లాంటిది. చుట్టూ ఎత్తైన చెట్లు, వెనుక మంచుతో కప్పబడిన కొండలు. సినిమా సీన్లా ఉంది ఈ వ్యూ. బోర్డుపై కనిపిస్తుంది సోన్మార్గ్ 15 కిలోమీటర్లు. అంటే మనం చాలా దగ్గరికి వచ్చేసాం. మంచుతో పూర్తిగా కప్పబడిన కొండలు కనిపిస్తున్నాయి. ఇది నిజంగా స్వర్గం. ఇదిగో మనం చేరుకున్నాం సోన్మార్గ్ టన్నెల్ దగ్గరికి. ఈ టన్నెల్ నిర్మాణం ముందు సోన్మార్గ్ ప్రాంతం సంవత్సరంలో దాదాపు 6 నెలలు మూసివేసి ఉండేది. ఈ టన్నెల్ వలన ఇప్పుడు రాకపోకలు సులభమయ్యాయి. టన్నెల్ చివరికి రాగానే అరే వాహ్, పూర్తిగా మంచుతో కప్పబడిన కొండలు. నిజంగా హెవెన్. తెల్లని మంచు ముత్యాల స్వర్గం. ఇదిగో మనం సోన్మార్గ్ చేరుకున్నాం. ఇక్కడ స్నో షూస్,
రెంట్ 100 రూపాయలు, హార్స్ రైడ్ 1500, మంచు కొండల పైకి. ఇప్పుడు మనం గుర్రం మీద కూర్చొని మంచు కొండల పైకి వెళ్తున్నాం. సుమారు 30 నుంచి 40 నిమిషాలు రైడ్. కొండపైకి చేరుకున్నాం. ప్లాస్టిక్ కుర్చీ కూడా మంచుతో కప్పబడి ఉంది. హాయ్, మార్నింగ్ గుడ్ మార్నింగ్. వి ఆర్ నౌ ఇన్ సోన్మార్గ్. చూడండి, సోన్మార్గ్లో ఉన్నాం. మంచు పైనుంచి మంచు పడుతుంది. ఫుల్ స్నో. చూడండి, చిన్న డాన్స్ మూమెంట్. యాహూ ముझे कोई जंगली कहे कहने दो जी कहता रहे. ఓకే. పూర్తిగా స్నోఫాల్ మొదలైంది. మంచు కురిసే వేళలో మల్లె కురిసేదెందుకో. స్నో మధ్యలో డ్యాన్స్ పూర్తిగా ఎంజాయ్ చేశాం. హాయ్, మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం సోన్మార్గ్లో ఉన్నాం, కాశ్మీర్లోని సోన్మార్గ్. ఇవాళ తేదీ 15 కనుము. చూడండి, మధ్యాహ్నం 12 ఆ ప్రాంతం కావస్తుంది. సోన్మార్గ్లో మంచు ఫస్ట్ టైం ఇన్ లైఫ్. నా జీవితంలో మొదటిసారి నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ మంచుని. టోటల్ పూర్తిగా మంచు. చూడండి, అటు ఒక్కటి ఉంది. మంచు ఎలా కురుస్తుంది, పిల్లలు పెద్దలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. గుర్రపు స్వారీ చేసి ఇక్కడికి రావాలి మనం. మంచు పూర్తిగా మనపై పడుతుంది. కాళ్ళ కింద మొత్తం మంచు. లైఫ్ టైం బెస్ట్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఫస్ట్ టైం మంచు. ఇంత మంచు ఎప్పుడు ఎంజాయ్ చేయలే లైఫ్లో. కజకిస్తాన్ వెళ్ళాము, అక్కడికి ఇంకా మంచు ప్రాంతాలు గ్యాంగ్టాక్ వెళ్ళాను. కానీ కాశ్మీర్ సోన్మార్గ్ ఇది రోజు ఉండదు. ఇది ఇవాళ మాత్రమే ప్రత్యేకంగా ఇంత స్నో పడుతుందని వీళ్ళు ఇక్కడ లోకల్స్ అంటున్నారు. గుర్రప్ప స్వారీ చేసి వచ్చాము. చూడండి, స్నోలో పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత తిరుగు ప్రయాణం మొదలైంది. చల్లని గాలి వల్ల శరీరం కొంచెం వణుకుతుంది. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్. మన కారు ముందు కార్లన్నీ మంచుతో కప్పబడ్డాయి. రోడ్డు స్లిప్పరీగా ఉంది. కారు టైర్లు స్కిడ్ అవుతున్నాయి. ఈరోజు మనకు లక్కీ డే. ఫుల్ స్నోఫాల్. ఎంజాయ్.
రోడ్డు పక్కన ప్రజలు మంచుతో ఆడుకుంటున్నారు. స్నో క్రేన్స్ రోడ్లపై మంచును క్లియర్ చేస్తున్నాయి. మళ్ళీ సోన్మార్గ్ టన్నల్ వద్దకు చేరుకున్నాం తిరుగు ప్రయాణం కోసం. మంచుతో కప్పబడిన చెట్లు, తిరుగు ప్రయాణంలో కూడా అద్భుతమైన దృశ్యాలు. థ్యాంక్ యూ కాశ్మీర్. ఈ అందమైన ట్రిప్కు ధన్యవాదములు. మళ్ళీ కలుద్దాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రిటర్న్ జర్నీ. విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాం. సేఫ్గా మన నగరానికి తిరిగి వచ్చాం. ఈ కాశ్మీర్ సిరీస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రోమ్ విత్ సలీం ఛానల్కి మళ్ళీ మరో అద్భుతమైన ట్రావెల్ ఎపిసోడ్లో కలుద్దాం. అస్సలాము అలైకుం. ధన్యవాదములు.